అంటే అప్పుడు కొంచెం ఎక్కువ గుర్తొస్తుంటారు కదా? రోజు గుర్తొస్తారండి. భౌతికంగా కనిపించకపోవడం వేరు, అంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఫోన్ లో మాట్లాడుకుంటాము, ఇంకేదన్నా ఉంటది, జాగ్రత్తలు చెప్తారు, ఇది ఇలా కాదు అది అలా కాదని చెప్తారు. మా లైఫ్ జర్నీ వేరు, మా అటాచ్మెంట్ వేరు. మేమిద్దరము ఒక 17-18 ఆ ఇయర్స్ ఏజ్ లో ఒక ఫ్రెండ్స్ గా అటాచ్ అయ్యి తర్వాత జర్నీ, ఆ తర్వాత దాదాపు మ్యారేజ్ లైఫ్ 11 years అయినప్పటికీ 20 years జర్నీ మాదిద్దరిది. ఫ్రెండ్స్, ప్రేమ, పెళ్ళి. కాబట్టి అంటే చాలా కష్టమైతుంది, పిల్లలు అన్ని హ్యాండిల్ చేయడము కష్టమైతుంది ఏదో అనే దానికంటే ప్రతి క్షణం సాయి ఉంటే బాగుంటది, ఇగో ఈ సందర్భంలో ఇట్లుంటే ఇది చెప్పేవాడు కదా, ఇది మాట్లాడుకునే వాళ్ళం కదా, లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటదండి. అంటే రాత్రి పగలకి ఎంత తేడా ఉంటుందో మనిషి ఉన్నదానికి మనిషి లేని దానికి అంతకు 2 తేడా ఉంటది. ఇబ్బంది అవుతుంది, ఇబ్బందిగా ఉంటది, ఇబ్బంది పడాలి, తప్పదు. అంటే ఇంకా అంత అయిపోలేదు కదా, అంటే ఇలాంటివి వస్తుంటాయి. మీకు అలాంటి ప్రెజర్స్ ఏమన్నా వచ్చాయా ఫ్యామిలీ సైడ్స్ నుంచి? అటువంటి విషయాలు నాకు మాట్లాడితే కూడా నచ్చట్లేదండి. రెండవది, నేను సాయి చంద్ భార్యను, సాయి చంద్ నాతోటే ఉన్నాడు, నేను చనిపోయే వరకు నాతోటే ఉంటాడు, అటువంటి వర్డ్స్ ఎవరైనా మాట్లాడితే అరే నేను నా భర్త, నేను ఒక తల్లిని, నేను అమ్మను, నేను ఒక బాధ్యత పెట్టుకున్నా, వాళ్ళకు తెలియదేమో, బహుశా మా అటాచ్మెంట్ తెలియదేమో, మేమేదో తెలియదేమో. ఇక సొసైటీ అన్నాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతుంటారు, ఒక్కో విధంలో పెరిగి ఉంటారు, ఒక్కో రకమైన రూమర్స్ కూడా ఎట్లా అంటే అట్లా ఉంటదండి. ఇక ఇట్లుంటది అని చెప్పలేము మనం. సొసైటీలో పీపుల్ మనకు ఎదురుపడే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండి జాబ్ చేసో, లేకపోతే ప్రభుత్వం నాకు ఒక జాబ్ ఇచ్చి జాబ్ చూసుకొని నా కుటుంబం ఉంటే, ఇంట్లోనే ఉంటే నేను రాజకీయాల్లో ఎంట్రీ కాకుంటే ఒకలాగా ఉండేవాళ్ళు. నేను ఎంట్రీ అయినా కాబట్టి ప్రతి ఒక్కటి ఏదంటే అది మాట్లాడడానికి రెడీగా ఉంటారు. బట్ నేను బతికున్నంత వరకు సాయి చంద్ నాతోటే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నేను నమ్ముతా. ఈవెన్ నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళంతా కూడా చూస్తాడు, ఇది కూడా నేను నమ్ముతా. అంటే నేను జెన్యూనిటీని, ఒక మంచితనాన్ని, ఒక కష్టపడే తత్వాన్ని, మా ఇద్దరి ప్రేమని, ప్రతి దాన్ని నమ్మి నేను అడిగేస్తున్నా. కాబట్టి అట్లా ఎవరైనా మాట్లాడితే కూడా నాకు నచ్చట్లేదండి.